ఈ యూట్యూబ్ వచ్చాక అందరూ సొంత వైద్యమేనండి. అంతెందుకు ఏదన్నా పోయినా సరే ఎలా బాగు చేయాలి యూట్యూబ్ లో టైప్ చేస్తే చాలా వచ్చేద్దండి. నిజమే కదా? అంటే సమస్తం ప్రియమైన దేవుని వారలారా, కానీ చదవాల్సిన బైబిల్ చదవలేదండి, వినాల్సిన దేవుని మాటలు వినలేదండి. వినకూడని వార్తలు ఎన్నో వింటాడు, చూడకూడని సంగతులు ఎన్నో చూస్తాడు, బ్రతుకును పాడు చేసుకుంటున్నాడండి. అటువంటి స్థితిలో ఉన్న మనలను ఏమండి క్రీస్తు తన రక్తంతో కడిగి శుద్ధులుగా చేశాడు. ఇది ఎంత పెద్ద వరమో తెలుసా? ఇది వరం అండి. మనం అనుకుంటే రక్షణలోకి వచ్చామా? మనం అనుకుంటే క్రీస్తులోనికి వచ్చామా? మనం అనుకుంటే క్రైస్తవులుగా మారిపోయామా? మనల్ని ఎలా పోల్చాడో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఎలా అనగా, మనము బలవంతులమై ఉండగన్నడా, బలహీనులమై ఉండగన్నడా? యేసులోనికి రాకముందు మనం అందరం ఎవరము? బలహీనులం అన్నాడు. చూడండి, మనము బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలముల యందు భక్తిహీనుల కొరకు, చూడండి, క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాడండి. ఎవరి కోసం చనిపోయాడు? యేసు బలవంతుల కోసం చనిపోయాడా? బలహీనుల కోసం చనిపోయాడా? బలహీనులు ఎవరండి? భక్తిహీనులే బలహీనులండి.